హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ దక్ష ఇట్స్ మీ. ఈరోజు మేము రైల్ మ్యూజియంకి వెళ్ళాము. ఈ రైల్ మ్యూజియము ఢిల్లీలోని చాణక్యపురి ఏరియాలో ఉంది. రైల్ మ్యూజియం టికెట్ ప్రైసెస్ వచ్చేసి 50 రూపీస్. దీనిలో టాయ్ ట్రైన్ ఆప్షనల్, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కిడ్స్కి రైల్ మ్యూజియంకి అయితే 10 to 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీకెండ్స్లో అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మ్యూజియం ఎక్స్ప్లోర్ చేద్దామా మరి? పదండి, ఇంకెందుకు లేటు. అండ్ మ్యూజియం విషయానికి వస్తానైతే ఓల్డెన్ డేస్లో ఎలా యూస్ చేసేవాళ్ళు, ఇదిగోండి హార్స్ని కూడా రైల్వే ట్రాక్ వేసి దానిపైన సామాన్ తీసుకెళ్లే వాళ్ళంట. అండ్ బులక్ కార్ట్స్ లాగా కూడా యూస్ చేసేవాళ్ళు. ఇక్కడైతే యానిమేషన్ లాగా చూపించారు, టీవీస్లో కూడా చూపించారు, పెయింటింగ్గా కూడా చేసి చూపించారు. అండ్ ఇది డబల్ డెక్కర్ ట్రైన్ కంపార్ట్మెంట్. పైన ఉన్నాయి సీట్స్, కింద కూడా ఉన్నాయి. ఇది చూడండి, ముందు ఇంజిన్ పెట్టారు, వెనకాల లోడ్ పెట్టి తీసుకెళ్తున్నారు. డిఫరెంట్గా ఉంది కదా. ఏ మోడల్ ఎలా యూస్ చేశారనేది ప్రతిదీ క్లియర్గా చెప్పారు. ఇక్కడ చూడండి, బుల్స్ తీసుకెళ్తున్నాయి అంత లోడ్. మనం 2026లో ఉన్నాము. ఇప్పటికీ ఉన్న 1863కి ఎంత చేంజ్ ఉందో చూసారా. అండ్ ఇది రెస్టారెంట్ ట్రైన్ అంట, కార్ బిఎన్ఆర్. మహాత్మా గాంధీ ఉన్నప్పుడు ఇలా ఉండేనంట ట్రైన్ కంపార్ట్మెంట్. ఇక్కడ దెన్ నవ్ అని ఉంది చూసారా. అక్కడ స్పీడ్, కోచ్, ఫుడ్ అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపించారు. అండ్ టికెటింగ్లో అప్పుడు ఒకటి కూర్చొని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మనం ఆన్లైన్లో చేసేసుకుంటున్నాము, టికెట్ బుక్ చేసుకుంటున్నాము. సేఫ్టీ విషయానికి వస్తే చూడండి, అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చూడండి అలా కూర్చొని సీట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఆరామ్సే. అండ్ లోడ్ ఎలా తీసుకెళ్లే వాళ్ళు, షిప్స్లో కూడా ట్రైన్స్ ట్రాక్ వేసి మరి లోడ్స్ తీసుకెళ్లే వాళ్ళంట. ఇక్కడ ఏది టచ్ చేయడానికి లేదు, ప్రతి దానికి గ్లాస్ సెటప్ చేసి పెట్టారు. అండ్ యాక్చువల్గా అయితే వీడియో పర్మిషన్స్ కూడా లేవు, మధ్యలో చెప్తున్నారనమాట వీడియో తీయొద్దు, 500 రూపీస్ ఫైన్ ఉంటుందని. కానీ తీసే వాళ్ళు తీస్తున్నారు. ఇది వచ్చేసి టనల్ బోరింగ్ మిషన్. టనల్స్ లోపలికి ఈ బోరింగ్ మిషన్ని పంపించేసి టనల్స్ ఎలా చేసేవారు చూపించారు. ఇది రైల్వే ట్రాక్ పైన మనం చూస్తూ ఉంటాం కదా, మీకు గుర్తుందా? ఇది ఎక్కువగా మూవీస్లో చూపిస్తూ ఉంటారు. పాపం ఎలిఫెంట్ పైకి చూడండి ఎంత లోడ్ ఎక్కిస్తున్నారో, దాన్ని నిండుగా వజన్ నింపేసి. ఇది మీ అందరికి తెలుసు అనుకుంటా, పంబన్ బ్రిడ్జ్. ఏదైనా షిప్ వచ్చి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ పంబన్ బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది చెనాబ్ బ్రిడ్జ్. ఇది వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట. కింద రివర్ ఉంది, పైన బ్రిడ్జ్ వేశారు. ఆల్మోస్ట్ 359 meters డిస్టెన్స్ ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇవైతే సిగ్నల్ లైట్స్. ట్రైన్ వచ్చేప్పుడు సిగ్నల్ ఇచ్చేవాళ్ళు కదా, ఇలా డిఫరెంట్ లైట్స్ అయితే పెట్టారు. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే జనరల్ నాలెడ్జ్ క్విజ్ కూడా ఉంది. దీని షార్ట్ వీడియో లింక్ అయితే పైన ఇచ్చాను, చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. ఇది చూసేంతవరకు నాకు కూడా తెలీదు. నేను కంటైనర్ లోపల మొత్తం లోడ్ ఉంటుంది అనుకున్నా, కదా కాదు. ఇక్కడ షేప్ లాగా కరెక్ట్గా చూపించారు చూడండి. కంటైనర్ ఎంత ఉంది, కంటైనర్ లోపల ఎంత లోడ్ పడుతుంది అనేది. ఇదిగో ఇక్కడ ఈ షేప్లో ఉంటుంది అన్నమాట లోపల. ఇదిగోండి మన వందే భారత్ ట్రైన్ కూడా వచ్చేసింది ఇక్కడికి. మెట్రో ట్రైన్, వందే భారత్ ట్రైన్స్ అవి కూడా పెట్టారు మ్యూజియంలో. మ్యూజియం ఎక్కడున్నా వెళ్ళి చూడండి, అది ఏ టైప్ ఆఫ్ మ్యూజియం అయినా మనకి అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఎంత ఇంప్లిమెంట్ చేశారనేది కూడా తెలుస్తుంది, ఎంత డెవలప్ అయింది కూడా తెలుస్తుంది. నాకైతే చాలా నచ్చింది రైల్ మ్యూజియము. మీరు దగ్గరలో ఉంటే, ఢిల్లీలో ఉంటే పక్కా వెళ్ళి చూడండి. మీ కిడ్స్కి కూడా చూపించండి ఎలా ఉండేది, ఎలా ఉంది ఇప్పుడు అనేసి. ఈ వీడియో మీకు నచ్చిందా? దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.